హలో మై డియర్ కెమిస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియోలో ఎవరికైతే కెమిస్ట్రీ ఎక్స్టర్నల్ గా ఫస్ట్ టైం అంటే న్యూగా అపాయింట్మెంట్స్ ఎవరికైతే వచ్చాయో కెమిస్ట్రీ ఎక్స్టర్నల్ గా, సో వాళ్ళ కోసం అయితే ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే ఒక నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే నాకు వచ్చాయి. అంటే జనరల్ గా ఫస్ట్ టైం ప్రాక్టికల్ ఎగ్జామినర్ గా వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సార్, కొంచెం మా కోసం ఏదైనా వీడియోస్ ఉంటే చేయండి అని అడగడం అయితే జరిగింది. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇదేంటి అంటే జనరల్ గా కెమిస్ట్రీ ఎక్స్టర్నల్ గా మనకు వచ్చేటప్పుడు, ఇప్పుడు సపోజ్ మనకి రేపటి నుంచి ఎగ్జామ్ అనుకోండి, ఓకేనా, మనకి ఎగ్జామ్ రోజు మనం ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ కి ఓకేనా 8:30 AM లోపు మనం అటెండ్ అవ్వాలి పక్కాగా. అంటే మార్నింగ్ మనకి 9 కి ఎగ్జామ్ ఉంటుంది కదా, 9 AM కి ఒక బ్యాచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం 8:30 లోపు అటెండ్ అయ్యి 8:30 కి ఓకేనండి ఎగ్జామ్ పేపర్ మనకు ఆన్లైన్ లో వస్తుంది. ఎగ్జామ్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సార్ అయితే మీకు ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేసి 8:30 AM కి ఇస్తారు. ఓకే, అది గుర్తించుకోండి. మీరు 8:30 లోపు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళిపోవాలి. అది ఫస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే 8:30 లోపు వెళ్ళిపోతే ఎగ్జామ్ పేపర్ తీసుకొని మీరు కెమిస్ట్రీ ల్యాబ్ కు వెళ్ళిపోతారు. ఎగ్జామ్ పేపర్ తీసుకొని ల్యాబ్ కు వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. అంటే 8:30 లోపు మీరు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్ళిపోతే 8:30 కి మీకు ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్ తీసుకొని ల్యాబ్ కు వెళ్తారు. మీరు ల్యాబ్ కు వెళ్ళేటప్పుడు మీకు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మీకు ఆ బ్యాచ్ అయితే, దట్ మీన్స్ ఆ రోజు ఏ బ్యాచ్ అయితే ఉందో ఆ సెషన్ లో ఆ బ్యాచ్ మీకు వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ మీకు ఇస్తారు. అలాగే స్టేషనరీ కూడా వాళ్ళు పంపిస్తారు. ఆ స్టేషనరీలో ఖచ్చితంగా వాళ్ళు చూడండి, వాళ్ళు అంటే స్టూడెంట్స్ యొక్క రోల్ నెంబర్స్, అలాగే సీట్ నెంబర్, అలాగే సాల్ట్ నెంబర్, సాల్ట్ నేమ్, ఓకేనా. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్, థర్డ్ పార్ట్ ఉంటుంది కదా, ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ లేదంటే అక్కడ వచ్చే ఏదైతే అది అలాగే థర్డ్ పార్ట్స్ మీకు ఇక్కడ ఒక పేపర్ అనేది ప్రింటెడ్ పేపర్స్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఇవ్వకపోతే మీరు దీన్ని ఓకేనా ఒక స్కేల్ తీసి A4 సైజ్ పేపర్ లో దీన్ని ఇలాగా దీన్ని ఒక టేబుల్ ఫామ్ క్రియేట్ చేసుకుంటారు. అంటే మీకు ఇచ్చే, ఇప్పుడు సపోజ్ మీకు ఇచ్చే బ్యాచ్ లో 20 మెంబర్స్ ఉంటారు. మాక్సిమం 20, ఇన్ కేస్ తక్కువ ఉండొచ్చు. ఎంతమంది ఉంటే అన్ని నెంబర్స్ మీ రోల్ నెంబర్స్ నోట్ చేసుకుని 1 2 3 4 అప్ టు 20 నెంబర్స్ నోట్ చేసుకుంటారు. ఇలా ఒక షీట్ అనేది క్రియేట్ చేసుకుని ఉంచుకుంటారు. అలాగే లాస్ట్ లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ మీకు వాల్యూస్ ఎంత వచ్చాయో అది రాస్తారు, దాన్ని పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఈ రోల్ నెంబర్స్ ఎంటర్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకుని, ఒక A4 సైజ్ పేపర్ తీసుకుని చిన్న ఒక 2 పేపర్స్ అంటే లాటరీ వేయడానికి చిన్న స్లిప్స్ కట్ చేసుకుంటారు. స్లిప్స్ కట్ చేసుకుని మీకు ఇచ్చే ఎగ్జామ్ పేపర్ అంటే మీకు క్వశ్చన్ పేపర్ ఉంది కదా, క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అదే క్వశ్చన్ పేపర్ అండి. క్వశ్చన్ పేపర్ లో మీకు ఏవైతే సాల్ట్ నెంబర్స్ ఎలా ఇస్తాడు 2 3 4 లేకపోతే 8 9 10 ఏవో సమ్ ఒక 12 సాల్ట్స్ వరకు ఇస్తాడు. 13 14 15 ఇలా ఇస్తాడు నెంబర్స్, వాడు ఇస్తాడు సాల్ట్ నెంబర్స్ ఇస్తాడు. ఈ నెంబర్స్ ఉండే దాంట్లో మీరు ఏవైతే సాల్ట్ నెంబర్స్ ఉన్నాయో స్లిప్ లో నోట్ చేసుకుని ఎవరికంటే స్టూడెంట్స్ కి లాటరీ తీస్తారు. లాటరీ తీయాలి అంటే ఇక్కడ ఉండే క్వశ్చన్ పేపర్ లో ఉండే సాల్ట్స్ ని మీరు ఇందులో ఓకేనా స్లిప్స్ లో ఎంటర్ చేసి లాటరీ కోసం రెడీగా ఉంచుకుంటారు. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు ఏదైతే ఎగ్జామ్ పేపర్ అయితే ఉందో, అదే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ పేపర్ లో ఉండే 3 క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు అక్కడ ల్యాబ్ లో బోర్డు ఉంది కదా, ల్యాబ్ లో బోర్డు ఉంటుంది కదా, బోర్డు పైన ఈ 3 క్వశ్చన్స్ డిస్ప్లే అవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 1 లో మీకు సాల్ట్ అనాలిసిస్ మీరు డిస్ప్లే చేయాలి. అంటే మీకు మనకి గివెన్ సాల్ట్ లో మనకి ఏదైతే ఉంటుంది యానియాన్ క్యాటియాన్ ని ఐడెంటిఫై చేయండి అని ఉంటుంది కదా, సో అది మ్యాటర్ రాయాలి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఏ క్వశ్చన్ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ క్వశ్చన్ నెంబర్ మీరు ఆ క్వశ్చన్ మీరు ఎంటర్ నోట్ చేయాలి. ఓకేనా, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ క్వశ్చన్ రాసుకోవాలి. అలాగే థర్డ్ పార్ట్ లో మీకు ఏది వస్తుంది అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ వస్తే ఆర్గానిక్ కాంపౌండ్స్ రాసుకుంటారు, ఆర్గానిక్ కాంపౌండ్స్ అని రాస్తారు. నెక్స్ట్ క్రోమటోగ్రఫీ అయితే క్రోమటోగ్రఫీ, లయోఫిలిక్ కొలాయిడల్ సాల్ట్స్ అయితే కొలాయిడల్ సాల్ట్స్, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అయితే అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంటే మీరు ఖచ్చితంగా బోర్డు మీద ఈ 3 డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సాల్ట్ అనాలిసిస్ లో కామన్ గా మ్యాటర్ ఉంటది మీకు అక్కడ
అది తెలిసిపోతుందంటే. అలాగే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మీకు ఏ క్వశ్చన్ నెంబర్ ఇస్తాడో ఆ క్వశ్చన్ నెంబర్ ని మీరు ఇక్కడ క్వశ్చన్ ఎంటర్ చేయాలి. అలాగే థర్డ్ పార్ట్ ఏదొస్తే దాన్ని బోర్డు పై డిస్ప్లే చేయాలి. అలాగే ఇంకా బోర్డు మీద ఉండాల్సింది ఏంటి అంటే డేట్ ఉండాలి, ఓకేనా, సెషన్ ఉండాలి. అంటే మీకు ఇచ్చే సెషన్ ఏంటి అంటే ఎఫ్ఎన్నా ఏఎన్నా, అంటే మార్నింగ్ సెషనా లేకపోతే ఆఫ్టర్నూన్ సెషన్ అనేది మీరు అక్కడ ఏదైతే అది మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఇది ఎవరు వచ్చినా ఓకేనా, ఎవరైనా మనకి స్క్వాడ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు ఓకేనా. అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్స్ మన బ్యాచ్ ని ల్యాబ్ కి పిలిచే ముందు ఓకేనా, పిలవడానికి ముందే మనం ఆల్రెడీ బోర్డు మీద 3 క్వశ్చన్స్ అయితే నోట్ చేయాలి. అలాగే డేట్ ఓకేనా, ఆ బ్యాచ్ ఏది ఎఫ్ఎన్నా ఏఎన్ అనేది, అలాగే బ్యాచ్ నెంబర్ కూడా అక్కడ మీకు అడుగుతారు. బ్యాచ్ నెంబర్ కూడా మీరు అక్కడ వేయాలి ఓకేనా. అంటే ఇది ఒక క్లారిటీ వచ్చింది కదా. బోర్డు మీద మీరు చేయాల్సినవి అంటే మీకు అక్కడ ఇంటర్నల్ ఉంటారు ఓకే, ఇంటర్నల్ హెల్ప్ తీసుకోవచ్చు మీరు తీసుకొని. సో ఇటువంటి పేపర్స్ ఆల్రెడీ మీకు టైప్ చేసి ఇస్తారు. మీరు ఏ కాలేజీకి వెళ్ళినా వాళ్ళు టైప్ చేసి ఇస్తారు. వీటిని రెడీగా ఉంచుకొని లాటరీ కోసం ఈ స్లిప్స్ అయితే సింపుకోండి. అంటే జనరల్ గా కొంతమంది ఇలాగా లాటరీ తీయొచ్చు తీయకపోవచ్చు, వాళ్ళు ఓన్ గా రాసుకుంటారు. బట్ అలా చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఓన్ గా ఎలా వేస్తారు, లాటరీ తీయాలి కదా అని అడుగుతారు. సో లాటరీ తీసుకుంటేనే బెటర్ ఓకే. ఇది మీ ప్రాసెస్. ఇప్పుడు ఎప్పుడైతే స్టూడెంట్స్ లోపలికి ఎంటర్ అవుతారో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మీరు 8:45 ఓకే ఈ టైం లోపు, ఈ టైం మాక్సిమం 8:45 or 8:50కి మీరు ల్యాబ్ లోకి వాళ్ళని మాక్సిమం ఒక ఆర్డర్లో నిల్చోబెట్టేసి రోల్ నెంబర్ వైజ్ మీరు ల్యాబ్ లోకి వాళ్ళని పిలుస్తారు ఓకేనా. 9కి ఎగ్జామ్ హాల్లో ఉండాలి వాళ్ళు. 9 AM కి ఎగ్జామ్ 100 దట్ మీన్స్ ల్యాబ్ లో ఉండాలి. అంటే మీరు ఈ టైంలో వాళ్ళని పిలుస్తారు. అంటే ఇదంతా మీరు ఒక హాఫ్ అన్ అవర్ లోనే సెట్ చేసుకోవాలి. 8:30 to 9 AM అయ్యేసరికి మీరంతా ల్యాబ్ మీరు క్లారిటీగా పిల్లల్ని ల్యాబ్ లోకి మీరు తీసుకొచ్చేయాలి 8 AM. వాళ్ళు వచ్చాక ఏం చేస్తారంటే వాళ్ళకి ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి ఇచ్చే ఎగ్జామ్ పేపర్ లో నోట్ చేయమంటారు. మీరు డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి బోర్డు మీద ఉండే క్వశ్చన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీరు రాస్తే బెటర్గా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ వాళ్ళకి నోట్ చేసుకోమన్నాక అప్పుడు మీరు సాల్ట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఈ సాల్ట్ ప్రొవైడ్ చేశాక వాళ్ళకి ఏ సాల్ట్స్ అయితే వచ్చాయో వాళ్ళకి ఆ టెస్ట్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళని లోపలికి పిలిచేటప్పుడే వాళ్ళకి సీట్ నెంబరు, సాల్ట్ నెంబరు, లాటరీ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వన్ వచ్చాడు రోల్ నెంబరు ఏదో సంథింగ్ అనుకోండి. ఇప్పుడు వీడు వచ్చేటప్పుడు వీడు ఒక సీట్ నెంబర్ తీసుకుంటాడు. అంటే ఈ సీట్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు అక్కడ ఇచ్చే మీకు ఏ పేపర్స్ ఉంటాయంటే ఆన్సర్ షీట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇస్తారు పిల్లలకి. అక్కడ ఒక్కొక్క షీట్ మీద ఒక్కొక్క నెంబర్ వేసేస్తారు. 20 షీట్స్ మీద 20 నెంబర్స్ వేసేసి ఆన్సర్ బుక్లెట్ లోనే నెంబర్స్ వేసేసి వాళ్ళు తీసుకుంటే ఆ నెంబరే వాళ్ళ షీట్ నెంబర్ కింద వేసుకుంటాం. అలాగే ఇక్కడ మీ సాల్ట్ నెంబర్ ఎలాగ వస్తుంది అంటే వాడు ఆల్రెడీ ఇక్కడ లాటరీ వేసిన స్లిప్ తీస్తాడు కదా, ఆ స్లిప్ నెంబర్ ఎంత అయితే అంటాం. 1 అయితే 1, 2 వస్తే 2 అలా. ఇది ఆర్గానిక్ కాంపౌండ్ తర్వాత రాసుకుంటారు. ఈ సాల్ట్ నేమ్ కూడా రాయాలి. ఇక్కడ సపోజ్ వాడికి ఏమొచ్చింది ఒక ఫెర్రస్ సల్ఫేట్ వచ్చింది అనుకోండి, అది రాసుకుంటారు తర్వాత రాసుకుంటారు ఓకే. సో ఫస్ట్ ఇది మీరు చేయాలి. స్టూడెంట్స్ పిలిచేటప్పుడు వాడి యొక్క సీట్ ఏ సీట్ వచ్చింది అలాగే సాల్ట్ నెంబర్ మీరు నోట్ చేసుకుంటారు. తర్వాత వాడికి ఏ సాల్ట్ వస్తే ఆ సాల్ట్ ని మీరు వాడికి ప్రొవైడ్ చేయాలి వాచ్ గ్లాస్ లో ఓకే. సో ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. మీరు లేట్ చేయకుండా ఇది ఫస్ట్ మీరు వెళ్ళగానే ఇది మీకు బోర్డు మీద డిస్ప్లే అవుతుండాలి ఓకే. పిల్లల్ని ఆర్డర్లో నిల్చోబెట్టేసి అలాగా మీరు వాళ్ళు ఇచ్చిన స్టేషనరీలో టైప్ చేసిన పేపర్స్ ఉంటే ఓకే, లేదంటే మీరు వెంటనే ఇలా ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని ఒక టేబుల్ ఫామ్ క్రియేట్ చేసుకుని వాళ్ళ రోల్ నెంబర్స్ ఎంటర్ చేసుకుని ఈ సీట్ అండ్ సాల్ట్ నెంబర్స్ అయితే మీకు లాటరీలు వచ్చేటప్పుడు ఇవి ఎంటర్ చేసుకుంటారు. ఆ సీట్ దగ్గరకు వాడికి పంపించేస్తారు ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ అనేవి నోట్ చేసుకోమంటారు. అలాగే తర్వాత సాల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మీరు చేయాల్సింది ఓకేనా ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాక్టికల్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే మీకు అక్కడ చూడండి రికార్డ్స్ ఉంటాయి ఓకేనా. రికార్డ్స్ ప్రాజెక్ట్స్ రెండు ఉంటాయి. పిల్లలు తెస్తారు కదా, వీటిని ఏం చేయాలంటే మీరు కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేసి మీరు సైన్ చేయాలి
ఓకేనా. సైన్ చేసి ఒక పక్కన పెట్టాక వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే ఆ రికార్డ్స్ హోల్ పెట్టేసి వాళ్ళకు బండిల్ కట్టేస్తారు. కాలేజీకి చెప్పిస్తే వాళ్ళే కట్టేస్తారు. ఒక మీకు అక్కడ అసిస్టెంట్ ఉంటాడు, ఆ అసిస్టెంట్ కట్టేస్తారు. ఓకే. సో అది ఇక్కడ ఈ రెండు కూడా చేయాలి. అలాగే ప్రాజెక్టు రికార్డు రాని స్టూడెంట్స్ కూడా, లేని స్టూడెంట్స్ కూడా ఉంటారు. అంటే కొందరు ఏదో ఒకటి మిస్ అయిపోయి, లేకపోతే కొందరు బద్దకస్తులు ఉంటారు, వాళ్ళు రాయరు. వాళ్ళు ఎవరిదైనా లేకపోతే వాళ్ళ రోల్ నెంబర్స్ నోట్ చేసుకోవాలి. రోల్ నెంబర్ నోట్ చేసుకుని వాడికి ఎగ్జామ్ పేపర్ లో మనం మార్క్స్ వేసేటప్పుడు ఈ సపోజ్ ప్రాజెక్ట్ లేదనుకోండి 2 మార్క్స్ తీసేస్తాం, రికార్డ్ లేదనుకోండి 2 మార్క్స్ తీసేస్తాం. ఓకేనా. మ్యాక్సిమం ఉంటాయి. ఇన్ కేస్ ఇవి లేకపోతే వాళ్ళ మార్క్స్ మనం కట్ చేయాలి. ఓకే. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. తర్వాత ఆటోమేటిక్ గా ప్రాక్టికల్ అనేది ఆటోమేటిక్ గా అది కంటిన్యూ అయిపోతూ ఉంటది. నెక్స్ట్ కరెక్షన్ ఇంపార్టెంట్. అంటే పేపర్ కరెక్షన్ అనేది మనం ఇన్ టైంలో కరెక్ట్ చేసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది, లేదంటే మాత్రం లేట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇన్ టైంలో మీరు పేపర్ కరెక్షన్ అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు చూడండి 12కి పిల్లాడిని బయటకు పంపిస్తే 12 PM గాని వాడిని పంపిస్తే మీరు మరలా మ్యాక్సిమం 1 PM మీరు కరెక్షన్ కంప్లీట్ అయింది అనుకోండి. పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిపోతే 1 PM కి అప్పుడు మీరు హ్యాపీగా ఓకేనా లంచ్ చేసి మరలా 2 PM కి మీరు సెకండ్ బ్యాచ్ అని రన్ చేయొచ్చు. లేదనుకోండి కరెక్షన్ లేట్ అయిపోయింది అనుకోండి, మీకు లంచ్ చేయడం లేట్ అయిపోతుంది. లంచ్ లేట్ అయిపోతే నెక్స్ట్ బ్యాచ్ కి ఇబ్బంది పడతారు. అంటే మీరు ఏమి చేసినప్పటికీ కూడా మీరు 2 PM కి బ్యాచ్ రెడీ అయిపోతుంది. రెడీ అవ్వాల్సిందే, మీరు భోజనం చేసినా చేయకపోయినా ఓకేనా 2 PM కి బ్యాచ్ రెడీ అవ్వాలి. అంటే మీరు టెన్షన్ పడకుండా 2 PM కి బ్యాచ్ రెడీ అవ్వాలి అంటే మాత్రం కరెక్షన్ అనేది అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ సెషన్ కి ఆ సెషన్ మనం ఆన్లైన్ లో మార్క్స్ నోట్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. ఆన్లైన్ లో మార్క్స్ నోట్ చేయాలంటే మాత్రం ఏ టైంకి ఆ టైం కరెక్షన్ అయిపోవాలి. కరెక్షన్ అయిపోతే మనం ఆన్లైన్ లో మార్క్స్ ని నోట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ కరెక్షన్ స్పీడప్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఈ కరెక్షన్ స్పీడప్ చేయాలంటే ఫస్ట్ మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీద గ్రిప్ ఉండాలి. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీద గ్రిప్ ఉంటేనే మీరు కరెక్షన్ స్పీడ్ గా చేయగలరు, లేదంటే చాలా టైం పట్టేస్తుంది. ఓకేనా. జనరల్ గా కొత్తగా వెళ్లే వాళ్ళకైతే అంటే జనరల్ గా టెన్షన్ పడతారు. ఆ టెన్షన్ ఫ్రీ అవ్వాలంటే మీరు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కరెక్ట్ గా చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకు సాల్ట్ అనాలిసిస్ ఉంది. ఓకే. ఈ సాల్ట్ అనాలిసిస్ 10 మార్క్స్ మనకు తెలిసిందే. ఇప్పుడు మీకు ఒక ఏమి ఇచ్చాడు, ఒక సల్ఫేట్ ఏదో ఒక నైట్రేట్ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ మీకు ఒక ఏదో ఒక సాల్ట్, ఒక లెడ్ నైట్రేటో కాపర్ నైట్రేటో సంథింగ్ ఏదో నైట్రేట్ ఇచ్చారు అనుకోండి. ఓకే. ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనికి నైట్రేట్ ఎన్ని మార్క్స్ అంటే యానియాన్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ కి ఎన్ని మార్క్స్ వేయాలి, ఏ టెస్ట్లకి వేయాలి, అలాగే ఒక క్యాటయాన్కి ఎన్ని వేయాలి. ఒక లెడ్ నైట్రేట్ అనుకోండి, ఈజీ చెప్తాను లెడ్ నైట్రేట్. ఓకేనా. ఒక లెడ్ నైట్రేట్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, దేనికి ఎన్ని మార్కులు వేయాలనేది మీరు ఈజీగా చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటాయి. అంటే ఏంటి? ఫిజికల్ స్టేట్. ఓకేనా. ఫిజికల్ స్టేట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ వన్ కలర్ కదండి. కలరు, ఫిజికల్ స్టేట్, యాక్షన్ ఆఫ్ హీట్, ఫ్లేమ్ టెస్ట్, యాక్షన్ ఆఫ్ హీట్, ఫ్లేమ్ టెస్ట్ అండ్ యాక్షన్ ఆఫ్ హీట్. ఇప్పుడు వీటికి 4x½ మార్క్స్ అండి. అంటే 4x½ ఈక్వల్ టు 2 మార్క్స్. అది కరెక్ట్ రాస్తే చాలా స్పీడ్ గా టిక్ పెట్టేసి 2 మార్క్స్ వేయాలి. అంటే మీకు ఈ ప్రాక్టికల్ ప్రొసీజర్ కూడా తెలియాలి. అంటే కలర్ ఏమొస్తుంది, ఫిజికల్ స్టేట్ లో ఏముంటది, ఫ్లేమ్ టెస్ట్ లో ఏమొస్తుంది, యాక్షన్ ఆఫ్ హీట్ లో ఏమొస్తుంది అనేది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నైట్రేట్ వచ్చింది కదా. నైట్రేట్ వచ్చేటప్పుడు మీరు మార్క్స్ ఎలా స్ప్లిట్ చేయాలి అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే. మీరు మొత్తం చూసుకుంటే చలి. ఇప్పుడు నైట్రేట్ అయాన్ వచ్చింది. నైట్రేట్ అయాన్ వచ్చేటప్పుడు దీనికి మార్క్స్ దేనికంటే ప్రిలిమినరీ టెస్ట్ అయితే 2 మార్క్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే డైల్యూటెడ్ HCl ఉంటుంది కదా, HCl కి 1 మార్క్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కి 1 మార్క్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ విత్ MnO2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కి 1 మార్క్ ఇవ్వాలి. సారీ, కాపర్ టర్నింగ్స్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కి 1 మార్క్ వేయాలి. ఓకేనా. అలాగే బ్రౌన్ రింగ్ టెస్ట్ కి 1 మార్క్ వేయాలి. బ్రౌన్ రింగ్ టెస్ట్ కి 1 మార్క్ వేయాలి. అంటే మీకు ఇక్కడ ఏమొచ్చాయి 2 + 4 అంటే 6 మార్క్స్ వచ్చేసాయి.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు క్యాటయాన్కి వచ్చేటప్పటికి గ్రూప్ సెపరేషన్ టేబుల్ ఉంటుంది. గ్రూప్ సెపరేషన్ టేబుల్, ఈ గ్రూప్ సెపరేషన్ టేబుల్ కి 2 మార్క్స్. ఓకేనా. అలాగే రిపోర్ట్ 1 మార్క్, రిపోర్ట్ 1 మార్క్. అంటే టోటల్ మీకు ఇలాగా 10 మార్క్స్ ఉంటుంది. అంటే మీరు చాలా స్పీడ్ గా నైట్రేట్ కి అయితే ఏ టెస్ట్ లో వస్తాయి, ఏ టెస్ట్ కి మార్కులు వేయాలి. అలాగే సల్ఫేట్ కి ఏ టెస్ట్ కి, సల్ఫేట్ వస్తే ఏ టెస్ట్ ఉంటాయి, ఏ టెస్ట్ కి ఎన్ని మార్కులు వేయాలి. అలాగే హ్యాలైడ్స్, క్లోరైడ్ గానీ బ్రోమైడ్ గానీ వస్తే ఏంటి, అలాగే నెక్స్ట్ కార్బోనేట్ వస్తే ఏంటి, ఎస్టేట్ వస్తే ఏంటి. సో ఇలా మీరు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ గానీ ఓకేనా చేయగలిగితే, అంటే దట్ మీన్స్ నేర్చుకోగలిగితే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ వచ్చేస్తుంది. అలాగే సాల్ట్ అనాలిసిస్ మీద కొంచెం గ్రిప్ పెంచుకోండి. ఎందుకంటే మనం పేపర్ స్పీడ్ గా కరెక్షన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నైట్రేట్ ని ఐడెంటిఫికేషన్ కి ఏ టెస్ట్లు ఉంటాయి, కన్ఫర్మేషన్ కి ఏ టెస్ట్లు ఉంటాయి మనకు తెలిస్తే కదా స్పీడ్ గా కరెక్షన్ చేయగలం. అంటే సాల్ట్ అనాలిసిస్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి. గ్రిప్ తెచ్చుకుంటే మాత్రం కరెక్షన్ చాలా ఈజీ, దానంత ఈజీ ఇంకోటి ఉండదు. ఓకే. అలాగే నెక్స్ట్ వాల్యూమెట్రిక్ వచ్చేటప్పటికి, మీకు ఎన్ని మార్క్స్, 8 మార్క్స్. 8 మార్క్స్ అంటే ఫస్ట్ మీరు ప్రొసీజర్ రాస్తారు కదా పిల్లాడు, ప్రొసీజర్ ప్లస్ ఓకేనా ఈక్వేషన్. అంటే వాడు అక్కడ టైట్రేషన్ నుండి ఈక్వేషన్ రాస్తాడు, దానికి 2 మార్క్స్ వేయాలి. నెక్స్ట్ టేబుల్ ఫామ్ ఉంటుంది కదా, ఈ టేబుల్ ఫామ్ 4 మార్క్స్, కరెక్ట్ గా వేస్తే 4 మార్క్స్, వాల్యూస్ వేస్తే 4 మార్క్స్. నెక్స్ట్ ఫార్ములా ఉంటుంది కదా, ఫార్ములాకు 1 మార్క్. నెక్స్ట్ లాస్ట్ లో మనకి ఫైనల్ గా రిపోర్ట్ ఉంటుంది కదా, ఆన్సర్ ఉంటుంది కదా, దానికి 1 మార్క్. అంటే నీకు ఎన్ని వచ్చాయి, 2 + 4 6 + 7 8 మార్క్స్. ఓకేనా, చాలా ఈజీ. అంటే మీరు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కానీ పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా మీరు కరెక్షన్ చేయగలరు. ఎంత వేగం అయితే మీరు కరెక్షన్ చేయగలుగుతారో మీకు అంతే ఈజీ అయిపోతుంది. ఓకేనా. కరెక్షన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒకటే గుర్తించుకోవాలి, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ తెలియాలి, ప్లస్ మన దగ్గర సాల్ట్ అనాలిసిస్ కి మన టాపిక్ అనేది మనకు వచ్చి ఉండాలి. వస్తే మాత్రం చాలా ఈజీ, రాకపోతే మాత్రం ప్రతిదీ చూసుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ చూసుకుంటూ మనం పేపర్ కరెక్షన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది, అది గుర్తుంచుకోండి. అదొక్కటే, అది మాత్రం మీకు ఈజీ అయిపోయింది అనుకోండి, చాలా ఈజీగా మీరు ప్రాక్టికల్ చేయొచ్చు. ఇప్పుడు అదే ఆర్గానిక్ కాంపౌండ్ ఉందనుకోండి, ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుంటే మీకు ఆర్గానిక్ కాంపౌండ్ లో ఓకేనా చాలా ఈజీ. ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి, ఫిజికల్ స్టేట్ ఉంటుంది. ఈ ఫిజికల్ స్టేట్ కి 1/2 మార్క్ అండి. నెక్స్ట్ వన్ ఏమొస్తుందంటే ఇగ్నిషన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఇగ్నిషన్ టెస్ట్ కి 1/2 మార్క్ ఉంటుంది. అలాగే సాల్యుబిలిటీ ఉంటుంది. సాల్యుబిలిటీ తీసుకుంటే దీనికి 2 మార్క్స్ ఉంటాయి. మినిమం 4 సాల్వెంట్స్ తో మీకు సాల్యుబిలిటీ చూపించాలి. అలాగే ఐడెంటిఫికేషన్ కి అయితే 2 మార్క్స్ ఉంటాయి. ఓకేనా. కన్ఫర్మేషన్ కి అయితే 1 మార్క్ ఉంటుంది. కన్ఫర్మేషన్ కి 1 మార్క్. సో టోటల్ మీకు ఎన్ని వచ్చాయి, 1 + 3 + 3 6 మార్క్స్. అలాగే లయోఫోబిక్ సాల్స్ వచ్చాయనుకోండి, లయోఫిలిక్ సాల్స్ కి 3 మార్క్స్, లయోఫోబిక్ సాల్స్ కి 3 మార్క్స్. అలాగే క్రోమటోగ్రఫీలో కూడా మీరు స్కీమ్ ఆఫ్ వాల్యూస్ చూసుకుంటారు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకేముంది, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఏది తీసుకున్నా 3 టెస్ట్లు ఉంటాయి. 3 × 2 6 మార్క్స్ ఉంటాయి. సో ఇది అంటే జనరల్ గా మీకు ఇందులో ఎంతో కొంత మీకైతే యూజ్ అవుతుందని మీకు ఇది చెప్పడం జరిగింది. సో క్లారిటీగా మీరు అర్థం చేసుకుంటే బెటర్ గా ఉంటది. అంటే టెన్షన్ పడకుండా చాలా ఈజీగా మీరు ప్రాక్టికల్ ని కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. సో మీరు అదే అట్ ద సేమ్ టైం మీరు ల్యాబ్ లో కూడా అంటే మీ వాల్యూస్ పోకుండా హుందాగా ఉండాలి. అలాగే స్టూడెంట్స్ తో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ ఓకేనా, వాళ్ళని వైవా క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ కొంచెం కూల్ గా ఓకేనా, వాళ్ళకి నవ్వుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండగలిగితే మాత్రం మనం సక్సెస్ అయిపోయినట్టే, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఏదైనా ప్రాక్టికల్ అనేది కంటిన్యూ అవుద్ది. బట్ మనం కొంచెం ఫ్రీగా అంటే ప్రశాంతంగా చేసుకున్నాం అనుకోండి, అది వేరు. ఓకేనా. సో మై డియర్ కెమిస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్, ఇది కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలా నెంబర్ ఆఫ్ ఓకేనా లెర్నర్స్కి అయితే ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.